6,206 మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చారు. 1:10 రేషియో మెయింటైన్ చేస్తే, అంటే టీచర్ టు స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్కి 1:10 రేషియో మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. దీనికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము లెటర్ రాసాము. వాళ్ళ దగ్గర రిప్లై కోసం ఇప్పుడు వెయిటింగ్. మీరు చూస్తే ఇక్కడ జిల్లాల వారికి వెళ్తే నంబర్స్ ఓవరాల్గా పెద్దగా ఉన్న, జిల్లా వారికి వచ్చేగల తక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా మళ్ళీ దాంట్లో నియోజకవర్గం వారికి వెళ్తే ఇంకా తక్కువ అవుతాయి. సో ఈ రేషియో మెయింటైన్ చేయాలంటే మండల్ యాజ్ ఎ యూనిట్, నియోజకవర్గ యాజ్ యూనిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మీరు చూస్తే రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాం. గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్ లైన్ పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడిగితే ఇది సరిపోదు. ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళని అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి, నెల అయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెల అయింది. వాస్ట్ సబ్జెక్ట్. నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది, అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు, అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎతికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి. పెద్దలు అడిగారు, కోన రవికుమార్ గారు ప్రత్యేకంగా అడిగారు, గవర్నమెంట్ శాంక్షన్డ్ పోస్ట్ 860లో రిక్రూటెడ్ 703, టు బి రిక్రూటెడ్ హెల్డ్ అప్ ఇన్ కోర్ట్ కేసెస్ 157. గౌరవ సభ్యులు ఆ కోర్ట్ కేసు డీటెయిల్స్ కూడా అడిగారు అధ్యక్ష. అది నేను గౌరవ సభ్యులకు ఇస్తాను. గౌరవ సభ్యులు కూడా నేను కోరేది కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను, ఎందుకంటే నేను కూడా కొత్తగా వచ్చాను.